ఈ స్థాయిలో ఎండలున్నాయని ఎట్లా చెప్తాము? ఎండల్ని మెజర్ చేయడానికి మనకి 2 పారామీటర్స్ అని మనం చూస్తాము. వన్ ఈజ్ కంప్లీట్‌లీ టెంపరేచర్ బేస్డ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కంబైన్డ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ బేస్డ్. అంటే ఓకే. దాన్ని మనము స్వెట్ ఇండెక్స్ అని అంటాము. హ్మ్. సో టెంపరేచర్ బేస్డ్ అంటే మనకి ఇప్పుడు 41 అంటే సివియర్ హీట్ అని అర్థము. లేదా 45 అంటే ఇంకా సివియర్ హీట్ వేవ్ అని అర్థము. అదే 41 అంటే హీట్ వేవ్ అని అర్థం. 45 దాటితే మాత్రం సివియర్ హీట్ వేవ్ అని అర్థం. అండ్ 40 బిలో ఉంటే ఇట్స్ కైండ్ ఆఫ్ నార్మల్ సమ్మర్ హీట్ అని మనం అబ్జర్వ్ చేస్తుంటాం. హ్మ్. బట్ ఎప్పుడైతే మనకి సమ్ టైమ్స్ ఎట్లా అంటే 38 డిగ్రీస్ కానీ 36 డిగ్రీస్ ఉన్నా కూడా సివియర్ హీట్ లాగా అనిపిస్తది. ఓకే. ఇట్ ఈస్ డ్యూ టు హ్యూమిడిటీ. అంటే ఓకే. మనకి ఎప్పుడైతే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటదో హ్మ్. 36 డిగ్రీస్ కూడా మనకి 40 డిగ్రీస్ లాగా 41 డిగ్రీస్ లాగా అనిపిస్తది. సో దాన్నే మనము రియల్ ఫీల్డ్ టెంపరేచర్ అని అంటాం. అంటే మనము హ్యూమిడిటీని టెంపరేచర్‌ని రెండిటిని మిక్స్ చేసి ఒక రియల్ ఫీల్డ్ టెంపరేచర్‌ని మనం ఓకే. ఒక రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 డిగ్రీ సెల్సియస్ విత్ హ్యూమిడిటీ ఆఫ్ అరౌండ్ 42% ఉందనుకోండి. దానికి రియల్ ఫీల్డ్ టెంపరేచర్ 36 టెంపరేచర్ అనేది ఉంటది. అరౌండ్ ఓకే. 41 డిగ్రీస్ అనేది ఉంటది. సో ఓకే. అట్లా మనకి హ్యూమిడిటీ బట్టి టెంపరేచర్ ఎంత రికార్డ్ అవుతుంది, మనం ఎంత ఫీల్ అయ్యే టెంపరేచర్ ఉంటది. సో దాన్ని మనము టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ ఇండెక్స్ అని చెప్తాం. దాన్ని మనం హీట్ ఇండెక్స్ అని చెప్తాం వితౌట్ ఓకే. టెర్మినాలజీ.